ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మాట చెప్తాడు. పీనుగా ఎక్కడ ఉంటుందో గ్రద్దలు అక్కడ పోగవును అని. పీనుగా ఎక్కడ ఉంటుందో గద్దలు అక్కడ పోగవుతాయని యేసుప్రభు చెప్పినటువంటి మాట మనకు తెలుసు కదా. మత్తయి సువార్తలో గద్దలు అంటే ఇక్కడ రాబందులు అని. లేదా పాత రోజుల్లో ఒక వ్యక్తికి మరణదండన విధించేటప్పుడు ఒక ఎత్తైనటువంటి కొండ మీదకి కానీ లేకపోతే లోయలోని కానీ లేకపోతే నిర్మానుష్య ప్రదేశంలోనికి అరణ్య ప్రదేశంలో కానీ తీసుకుని వెళ్ళి ఆ వ్యక్తిని వేలాడదీయడము, నరికి చంపడం, ఇలాంటి లేకపోతే అరణ్యంలో కాళ్ళు చేతులు కట్టివేసి వదిలివేయడము, అంటే అలా దిక్కులేని సావు అంటారు కదా, అలాంటి పనులు చేసేవాళ్ళు. అలా ఎప్పుడైతే ఒక ఎత్తైన కొండ మీదకి ఒక వ్యక్తిని తీసుకొని వస్తున్నారు అంటే, లేదా లోయలోనికి ఒక వ్యక్తిని వేలాడదీస్తున్నారు అంటే, లేకపోతే అరణ్య ప్రదేశంలో ఒక వ్యక్తిని కాళ్ళు చేతులు కట్టేసి పడేశారు అంటే వెంటనే ఆకాశంలో గద్దలు తిరగడం ప్రారంభమవుతాయి. ఎందుకంటే ఆ వ్యక్తి మీద వాలి ఆ వ్యక్తిని పీక్కు తినడానికి. లేకపోతే ఎక్కడైనా శవం కనపడితే, మృత కళేబరం కనపడితే దాన్ని పీక్కు తినడానికని రాబందులు అక్కడ పోగవుతాయి. ఇది ప్రకృతి ధర్మం, అంటే దేవుడు పెట్టినటువంటి నియమం. వీటిని న్యాచురల్ స్కావెంజర్స్ అంటారు. ఈ రాబందుల్ని, కాకులు కానీ రాబందులు కానీ ఇలాంటి మృత కళేబరాలను తినేటువంటి పక్షుల్ని లేకపోతే జంతువుల్ని న్యాచురల్ స్కావెంజర్స్ అని పిలుస్తారు. అంటే అలా అవి ప్రకృతిని శుభ్రపరుస్తాయి. ఒక మృత కళేబరాన్ని తాము తినడం ద్వారా ప్రకృతిని శుభ్రపరుస్తాయి. న్యాచురల్ స్కావెంజర్స్. స్కావెంజర్స్ అంటే పారిశుద్ధ్య కార్మికులు అని. సహజసిద్ధంగా దేవుడు ఈ నియమాన్ని ప్రకృతిలో పెట్టాడు. ఒక జంతువు మరణించినప్పుడు, ఒక పక్షి మరణించినప్పుడు ఆ మృత కళేబరాల్ని తినేటువంటి పక్షులను, జంతువులను, పురుగులను, కీటకాలను ఇలా దేవుడు నియమించాడు. ఇవేవి తినకపోయినా సరే సూక్ష్మజీవులు దాన్ని కుళ్ళిపోయేటట్టు చేసేటువంటి ప్రాసెస్ని దేవుడు ఈ సృష్టిలో పెట్టాడు. ఇది తప్పు కాదు. ఒక మృత కళేబరాన్ని రాబందు తినడం అన్నది తప్పు కాదు. దాని సహజ లక్షణం, దేవుడు ఏర్పాటు చేసినటువంటి నియమం అది. అయితే రాబందు చేసే పనిని దేవుని పోలికలో చేయబడినటువంటి, దేవుని స్వరూపంలో చేయబడినటువంటి మనిషి చేస్తే అది ముమ్మాటికి తప్పే. ఒక మనిషి కాదు కానీ ఇక్కడ తాను దేవుని సేవ చేస్తున్నాను అని చెప్పుకునేటువంటి వ్యక్తి చేయడం మహాపాపం, అది దుర్మార్గం, అది దాన్ని క్షమించకూడదు. నేను దేని గురించి మాట్లాడుతున్నాను అంటే, ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుండి చాలామంది బ్రతకడానికి అలవాటు పడినటువంటి, అంటే ఉచితంగా వచ్చేటువంటి డబ్బుతో బ్రతకడానికి అలవాటు పడినటువంటి కొంతమంది పాస్టర్ల అవతారం ఎత్తారు. ఎక్కడ? సోషల్ మీడియాలో. వాళ్ళు మేము పాస్టర్లమే, మేము దేవుని సేవ చేస్తున్నాం అని చెబుతారు. ఇంతకీ ఎక్కడ చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో, ఏం చేస్తున్నారో అన్నది ఎవరికి తెలియదు. సోషల్ మీడియాలో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని మేము దేవుని సేవ చేస్తున్నాం, అక్కడ అలా చేస్తున్నాం, ఇక్కడ ఎలా చేస్తున్నాం, వాళ్ళకు సహాయం చేస్తున్నాం, వీళ్ళకి సహాయం చేస్తున్నాం, మేము పోరాటం చేస్తున్నాం అంటూ రోజుకొక కథతో, పూటకొక కథతో వీలు కుదిరినప్పుడల్లా సోషల్ మీడియాలో కనబడుతూ బైబిల్ పట్టుకొని 4 తీయటి మాటలు చెబుతూ క్రైస్తవ్యాన్ని ఉద్ధరించినట్టుగా, క్రైస్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టుగా, క్రైస్తవ్యానికి వీళ్ళు లేకపోతే ఎక్కడ నష్టం వాటిల్లుతుందో అనేటట్టుగా వాళ్ళు తమను తాము కనబరుచుకుంటూ క్రైస్తవ్యం దగ్గర నుంచి డబ్బులు దండుకుంటున్నటువంటి రాబందులు లాంటి దౌర్భాగ్యులు తయారయ్యారు ఈ మధ్య క్రైస్తవ్యంలో. ఈ సోషల్ మీడియా పుణ్యమాని గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నంబర్లు పెట్టుకొని మేము పలానా పోరాటం చేస్తున్నాం, డబ్బు ఇవ్వండి, మేము పలానా కార్యక్రమం చేస్తున్నాం, డబ్బు ఇవ్వండి అనేటట్టుగా క్రైస్తవ సమాజం దగ్గర నుంచి ఎలాగైతే రాబందు కుళ్ళిపోయినటువంటి పీనుగును పీక్కు తింటదో అలా అమాయకపు క్రైస్తవుల దగ్గర నుంచి డబ్బును పీక్కు తింటున్నటువంటి రాబందులు తయారయ్యాయి క్రైస్తవ సమాజంలో. జ్ఞానైన సొలొమోను ఒక మాట అంటాడు, ఒకడు జ్ఞానము లేకుండాట మంచి పని కాదు అని. ఒకడు జ్ఞానము లేకుండాట మంచిది కాదు అని అంటాడు. ఎందుకు అంటే, ఒక పశువుకి జ్ఞానం లేదంటే అర్థం ఉంది, ఒక పక్షికి జ్ఞానం లేదంటే అర్థం ఉంది, ఒక పురుగుకి జ్ఞానం లేదంటే అర్థం ఉంది, ఒక జంతువుకి జ్ఞానం లేదు, వివేకం లేదు అంటే అర్థం ఉంది. ఎందుకంటే వాటిని వివేక శూన్యముగా దేవుడు సృష్టించాడు కాబట్టి.
కానీ మానవుణ్ణి తన పోలికలో తన స్వరూపంలో దేవుడు చేస్తున్నాడు అంటే దేవుని ప్రతినిధిగా ఈ సృష్టిని మానవుని పాదాల క్రింద దేవుడు నియమించాడు అంటే మానవుడు ఎంత జ్ఞానవంతుడై ఉండాలి, ఎంత వివేచన శక్తి కలిగి ఉండాలి. కానీ అలాంటి మానవుడు తెలివి లేకుండా ప్రవర్తిస్తున్నాడు అంటే జంతువు స్థాయికి పడిపోయాడు అని అర్థం. అంటే దేవుడు మానవుణ్ణి ప్రత్యేకమైన వ్యక్తిగా సృష్టిస్తే ఆ ప్రత్యేకతను కోల్పోయి జంతువుల స్థాయికి, పక్షుల స్థాయికి, పురుగుల స్థాయికి పడిపోయాడు. వివేక శూన్యమైనటువంటి జంతు ప్రపంచం స్థాయికి పడిపోయాడు అని అర్థం. అందుకే సొలొమోను అంటాడు, జ్ఞానైన సొలొమోను ఒకడు జ్ఞానం లేకుండాట మంచిది కాదు అని అంటాడు. ఇదే జ్ఞానైన సొలొమోను సామెతలో ఒక మాట అంటాడు, అదేంటంటే జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును అని. జ్ఞానం లేకపోతే ఎవడు ఏం చెప్పినా సరే నమ్మాలి, ఎందుకంటే వీడికి స్వతహాగా జ్ఞానం లేదు కాబట్టి. జ్ఞానం యొక్క ప్రాముఖ్యతని జ్ఞానైన సొలొమోను వివరిస్తున్నాడు. నేనేం చెప్తున్నాను అంటే రాబందులు లాంటి వ్యక్తులు ఎవరు చనిపోయినా, ఎవరు పుట్టినా, ఎక్కడ చీమ చిట్టుకుమన్నా సరే అక్కడ వాలిపోయి వాటిని తమకు అనుకూలంగా మలుచుకుంటూ ఎమోషనల్గా రెచ్చగొడుతూ క్రైస్తవ సమాజాన్ని డబ్బులు ఇచ్చేటువంటి కామధేనువులుగా మార్చుకొని ఎలాగైతే రాబందు కుళ్ళిపోతున్న పీనుగుని పీక్కు తింటుందో అలా క్రైస్తవ సమాజాన్ని పీక్కు తింటున్నటువంటి రాబందులు ఎక్కువయ్యారు క్రైస్తవ సమాజంలో. ఈ సోషల్ మీడియాలో కనబడుతూ ఉంటారు. వీళ్ళను గుర్తుపట్టకపోతే మేము అది చేస్తున్నాం, మేము ఇది చేస్తున్నాం అన్న ప్రతి ఒక్కడికి మీరు కానుకలు పంపిస్తూ ఉంటే మీరు చేస్తున్నది ఏంటో తెలుసా? క్రైస్తవ్యాన్ని నవ్వులు పాలు చేస్తున్నారు. క్రైస్తవులు ఇంత అమాయకులా, క్రైస్తవులు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తారా అనేటువంటి అపనిందని మోయాల్సి వస్తుంది మనం. దయచేసి మీరు ₹1 ఎవరికైనా పంపిస్తున్నారు అంటే 1కి 100 సార్లు ఆలోచించండి. మనం ఇచ్చే రూపాయి ఉపయోగపడకపోయినా పర్లేదు కానీ నష్టానికి దారి తీయకూడదు. మనం ఇచ్చే ₹1 అన్నది ఉపయోగపడకపోయినా పర్లేదు కానీ క్రైస్తవం యొక్క నష్టానికి కారణం కాకూడదు. ఎందుకు అంటే ఈరోజు మీరు ఇచ్చేటువంటి రూపాయల మీద ఆధారపడి, ఆ ధనం మీద ఆధారపడి చాలా రాబందులు క్రైస్తవం మీద వాలే. మీ అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని, మూర్ఖత్వాన్ని ఆసరా చేసుకొని బ్రతికేదానికి అనేకమైన రాబందులు పాస్టర్ల రూపంలో, క్రైస్తవ సంస్కర్తల రూపంలో క్రైస్తవ ముసుగు వేసుకొని వాలాయి. నేనేం చెప్తున్నాను అంటే ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ వ్యక్తి పట్ల సానుభూతి వ్యక్తం చేయడం, మరణించినటువంటి ఆ వ్యక్తిని పోగొట్టుకున్నటువంటి కుటుంబానికి ఆసరాగా నిలవబడ్డం అన్నది మానవ సహజ లక్షణం, మానవత్వం. ఒక వ్యక్తి మరణించాడు, ఆ మరణించిన వ్యక్తి పట్ల గౌరవం కలిగి ఉండడం, ఆ మరణించిన వ్యక్తి పట్ల సానుభూతి చూపించడం, సింపతి చూపించడం, ఆ మరణించిన వ్యక్తి తాలూకు కుటుంబాన్ని వారికి ఆసరాగా నిలవబడ్డం అన్నది, వారి గౌరవాన్ని కాపాడడం అన్నది మానవ సహజ లక్షణం, మానవత్వం అని అనిపించుకుంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవత్వానికి మించి బోధించాడు. నిన్ను వలె పొరుగువాన్ని ప్రేమించు అని నేర్పించాడు. ఒక వ్యక్తి మరణించాడు, ఆ మరణించిన వ్యక్తిని అడ్డు పెట్టుకొని, ఆ పీనుగని, ఆ శవాన్ని అడ్డు పెట్టుకొని ఎంత సాధ్యమైతే అంత సంపాదించాలి అనేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అంటే ఆ పీనుగును అడ్డు పెట్టుకొని రకరకాల కథలు అల్లి అలా డబ్బు సంపాదించుకుంటున్నారు. అంటే గూగుల్ పే, ఫోన్పేలో అకౌంట్ నెంబర్లు పెట్టి మీరు అసలు మనుషులేనా? మీరు అసలు మనుషులేనా? మీకు మానవత్వం ఉందా? మీరు గమనించే ఉంటారు, హైందవ సంప్రదాయంలో ఒక పీనుగుని తీసుకుని వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు అంటే అక్కడ పీనుగుని కడిగి స్నానం చేయిస్తూ ఉంటారు. ఆ పీనుగు మీద ఈ శైలు బట్ట పరవడమో లేకపోతే పూలదండలు వేయడమో ఏంటో కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటారు. ఇటువైపు ఏం చేస్తుంటారంటే ఒక వ్యక్తి పెద్ద ఒక బుట్ట తీసుకొని, ఒక గంప తీసుకొని అక్కడ వచ్చినట్టు పూలదండలు ఉంటాయి, 4 పూలదండలు తీసుకొని వాటిని తెంపి ఆ పూలు ఆ బుట్టలో నింపుతూ ఉంటాడు. ఆ పూలన్నింటిని తెంపి బుట్టలో నింపి తర్వాత ఒక ₹1000 పచారీ కొట్టు దగ్గరికి వెళ్ళి ₹1000కి నాణేలు తీసుకుంటాడు. రూపాయి బిళ్ళలు, ₹2 బిళ్ళలు, ₹5 బిళ్ళలు ఇలా తీసుకొని ఈ ₹1000 ఆ గంపలో కలుపుతాడు.
తర్వాత ఆ గంపలో ఏం చేస్తాడు అంటే మరమరాలు అంటారే, బొరుగులు అని పిలుస్తారే, వాటిని కలుపుతాడు. కలిపి ఈ పీరుగుని ఎత్తుకొని ముందు నడుస్తూ ఉంటే ఈ వ్యక్తి పీరుగు పక్కగా ఆ గంపను తీసుకొని ఆ గంపలో ఇలా చేపెట్టి ఈ పూలని, ఈ మరమరాలని, ఈ డబ్బుని, రూపాయలని ఇలా చల్లుతూ ఉంటాడు ఆ పీనుగు మీద. అలా పీనుగు మీద ఆ పూల ఆ రెక్కలు ఉంటాయి కదా, పెటల్స్ అంటామే, అవి పడడం, ఆ మరమరాలు పడడం, అలా టంగు అని ఆ రూపాయి బిళ్ళలో, 5 రూపాయల బిళ్ళలో కింద పడి అలా దొర్లుకుంటూ వెళ్తూ ఉంటే వెనకాల వచ్చేటువంటి కొంతమంది త్రాగుడు బోతులు కానీ లేకపోతే చిన్నపిల్లలు కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ 5 రూపాయలు అందుకోవడం, 2 రూపాయలు అందుకోవడం, ఇలా జేబులో వేసుకోవడం, ఇలా దారి పొడవున ఆ వ్యక్తి చల్లుతున్నటువంటి ఆ రూపాయల్ని, ఆ కాసుల్ని ఏరుకునేటువంటి వ్యక్తుల్ని మనం చూస్తూ ఉంటాం సమాజంలో. నేనేం తప్పు పట్టట్లేదు, ఎవరి వృత్తి వారిది, ఎవరి ధర్మం వారిది, ఎవరి ఆలోచన వారిది, నేనేం కాదంటలేదు. ఇది బాగానే ఉంటుంది. ఏది శవాల మీద ఆ చిల్లర ఏరుకునేటువంటి వ్యక్తికి ఏదో ఆ పూట కోసం ఏదో బియ్యం కొనుక్కోవడానికో ఎందుకో మొత్తానికి వాళ్ళు వాటిని తీసుకుంటున్నారు అనుకుంటే అర్థం ఉంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవుడిగా ప్రకటిస్తున్నామని చెప్పుకుంటూ ఒక పీనుగుని అడ్డు పెట్టుకొని, ఒక శవాన్ని అడ్డు పెట్టుకొని ఆ వ్యక్తి గౌరవాన్ని బజారుకి ఈడ్చి, నడి బజారుకి ఈడ్చి, ఇంకా పరువు పోతుందేమో అని తెలిసి కూడా ఇంకా ఆ శవాన్ని అడ్డు పెట్టుకొని ఫోన్పే, గూగుల్ పే అకౌంట్ నంబర్లలో డబ్బులు పడేదానికి పూటకొక కార్యక్రమం, గంటకొక కార్యక్రమం ఇలా చేసుకుంటూ పోతున్నారంటే వీళ్ళు అసలు మనుషులేనా? వీళ్ళకి అసలు మానవత్వం ఉందా? ఒక వ్యక్తి మరణించాడు, అది కారణం ఏదైనా కావచ్చు. ఒక వ్యక్తి మరణించాడు, ఆ వ్యక్తి మరణంలో ఎలాంటి అనుమానం లేకపోయినా సరే అనుమానాన్ని సృష్టించి, కథలను అల్లి, అనుమానాస్పద మృతిగా చిత్రీకరించి, లేనిపోని సందేహాలన్నీ సృష్టించి, అలా మనుషుల్ని భయపెట్టి, భయాందోళనకు గురి చేసి, అమ్మో ఏదో అయిపోతుంది, ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది, ఏదో చేసేశారు అనేటట్టుగా భయపెట్టడం ద్వారా నేను ఈ శవం పక్షాన, పీనుగు పక్షాన పోరాటం చేస్తున్నాను అంటూ ఈ భయపడినటువంటి వ్యక్తుల చేత కాసులు వీరి అకౌంట్లో పడేటట్టు చేసుకోవడానికి రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే రాబందుల కంటే హీనాతిహీనమైన లక్షణం కలిగిన వ్యక్తులు వీళ్ళు అసలు దైవజనులు కాదు. ఎవరైనా సరే, ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా సరే, ఒక పీనుగును అడ్డు పెట్టుకొని రూపాయలు సంపాదించడం ఏ విధమైన మానవత్వం అవుతుంది? అది ఒక ఆయన ఇంగ్లీష్ డైరెక్టర్ ఉన్నాడు, స్పీల్బర్గ్ అని ఇంగ్లీష్ డైరెక్టర్ ఉన్నాడు. ఆయన తీసే సినిమాలు ఎలాగుంటాయంటే మనుషుల్ని భయపెట్టేటువంటి సినిమాలు. ఇలా సీట్లో కూర్చుంటే సీటుకు అతుక్కుపోయేటువంటి భయానకమైన సంఘటనలు చిత్రీకరించేటువంటి వ్యక్తి స్పీల్బర్గ్ అనేటువంటి డైరెక్టర్. ఆయన సినిమాలు ఎలాగుంటాయంటే భయపడిపోవాలి మనిషి. ఒకవేళ గుండె సంబంధిత వ్యాధులు ఉంటే కనుక హార్ట్ అటాక్ వచ్చి పోతాడు. ఆ సస్పెన్స్కి, ఆ సౌండ్కి, ఆ చూపించేటువంటి విధానానికి అంత భయానకంగా చూపెడతాడు. ఇది ఆయన లక్షణం. ఆయన డైరెక్టర్ కాబట్టి ఒక హర్రర్ మూవీని అలా ప్రొజెక్ట్ చేస్తాడు ఆయన. ఓకే, తప్పులేదు. కొంతమంది భూత వైద్యులు ఉంటారు. భూత వైద్యులు వీళ్ళ దగ్గర ఉండేటువంటి టాలెంట్ ఏంటంటే మనుషులు భయపెట్టి, వాళ్ళ మీద ప్రాణభయాన్ని సృష్టించి, మీరు చనిపోతారు, మీ ఇంట్లో అది ఉంది, ఇది ఉంది, మీరు చనిపోతారు, మీకు గండ ఉంది, ఇలా భయపెట్టి వీళ్ళు బ్రతుకుతూ ఉంటారు. వాస్తవానికి ఏ ప్రాణగండం ఉండదు, ఏమీ ఉండదు. కానీ లేనిపోని భయాలను సృష్టించి వాళ్ళు భయపడినప్పుడే కదా రకరకాల పూజలు పెట్టించుకుంటారు, రకరకాల కార్యక్రమాలు పెట్టించుకుంటారు, రకరకాల తాయెత్తులు, అంతరాలు ఏంటేంటో చేస్తారు. అలా కొన్ని వేల రూపాయలు భయపడుతున్నటువంటి వారి దగ్గర నుంచి తీసుకుంటారు భూత వైద్యులు. ఈ భూత వైద్యులకు ఏమాత్రం తీసిపోని, ఈ భూత వైద్యులు కూడా సిగ్గుపడే స్థాయిలో ఈరోజు క్రైస్తవ సమాజంలో రాబందు లాంటి లక్షణాలు కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు ప్రవేశించారు. వాళ్ళు శవాలను పీక్కు తినేటువంటి రాబందులే సిగ్గుపడేటట్టుగా, భూత వైద్యులే సిగ్గుపడేటట్టుగా క్రైస్తవ దగ్గర నుంచి డబ్బును విపరీతంగా దండుకుంటున్నారు. కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. కానీ ఏ ఒక్కరికి అర్థం కాని విషయం. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను, ఇలా మాట్లాడుతూ ఉంటే నేను మీ కంటికి ఎలా కనపడతా అంటే ఒక విలన్ లాగా కనపడతాను. ఒక విలన్ లాగా, ఒక శత్రువులాగా, ఒక ద్రోహిలాగా మీకు కనపడవచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. మీ ఇష్టం వచ్చింది అనుకున్నా సరే నాకు ఇబ్బంది ఏమీ లేదు. కానీ సత్యాన్ని చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. ప్రభు నన్ను మెచ్చుకుంటే చాలు. మీరు నన్ను ఏమనుకున్నా ఇబ్బంది లేదు. జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి, ఒక రాబందు ఒక వీడియో చేసింది. ఇదిగో
ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు, ఈ వ్యక్తి అనుమానాస్పదంగా మరణించాడు, ఈ వ్యక్తిని ఇలా చంపారు, అలా పొడిచారు, ఇలా చేశారు, అలా చేశారని ఒక కథ నల్లి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వీడియో చేస్తుంది ఒక రాబందు. ఆ వీడియో కింద గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్ అని ఒక ఫోన్ నెంబర్ ఇస్తుంది, ఈ నెంబర్కి మీరు అమౌంట్ పంపించండి అని. దాన్ని 1,00,000 మంది గొర్రెలు చూశారు అనుకోండి, 1,00,000 మంది గొర్రెలు చూసాయి. ఈ రాబందు పెట్టినటువంటి వీడియోని 1,00,000 మంది గొర్రెలు చూసాయి. ఆ 1,00,000 గొర్రెల్లో కనీసం అంటే ఒక 50,000 మంది గొర్రెలు, 50,000 మంది ఆ వీడియోని చూసి లైక్ చేసో, షేర్ చేసో, కామెంట్ చేసో వదిలిపెట్టిన మిగిలిన 50,000 మంది గొర్రెలు ఏం చేస్తారు? అరే, ఈ చనిపోయినటువంటి వ్యక్తి గురించి ఎంత పోరాటం చేస్తున్నాడు ఈ వ్యక్తి, ఏది రాబందని తెలియకుండా పోరాటం చేస్తున్నాడే, నేను చేయలేకపోతున్నానే, ఇదే నా దేవుని ప్రేమ అంటే, ఇదే నా దేవుని సేవ అంటే, నేను ఇలా సైలెంట్గా ఉండకూడదు కదా. కాబట్టి ఏం చేయాలంటే, ఇదిగో ఒక 500 నేను ఫోన్పే చేద్దాం అనేటట్టుగా ఒక 500 ఫోన్పే చేశారనుకో, ఏది 50,000 గొర్రెలు ఒక్కొక్కరు 500 ఫోన్పే చేశారనుకో, ఈ రాబంద్ అకౌంట్లో ఎంత క్రెడిట్ అవుతుంది? ఊరకుండా 50,000 మంది ఫోన్పే చేస్తారా అంటే, ఏమో ఎవరికి తెలుసు వద్దులేబ్బా, మొత్తం తీసేసి ఒక 10,000 మంది 500 రూపాయలు ఫోన్పే చేశారనుకోండి, ఎంత అవుతుంది ఒక్కసారి మీరు క్యాల్కులేట్ చేయండి. అంటే 15 నిమిషాల వీడియో ఒక లేని కథని పీనుగు చుట్టూ అల్లి 15 నిమిషాలు వీడియో చేసి యూట్యూబ్లో పెట్టినటువంటి దానికి ఈ రాబందు అకౌంట్లో 10,000 మంది 500 వేసినా సరే ఎంత క్రెడిట్ అవుతుంది మీరు ఒకసారి ఆలోచించండి. ఇలా ఊరకే వచ్చే డబ్బుకి అలవాటు పడినటువంటి రాబందులు ప్రతి దానిని, అయిన దానిని, కాని దానిని, లేని దానిని, ఉన్నదానిని, ప్రతి దానిని వీడియో రూపంలో మీ దగ్గర తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేము అక్కడ పోరాటం చేస్తున్నాం, మాకు సహకరించండి. మేము ఇక్కడ పోరాటం చేస్తున్నాం, మాకు సహకరించండి. మేము అలా చేస్తున్నాం, సహకరించండి. మేము ఇలా చేస్తున్నాం, సహకరించండి. వాళ్ళ బర్త్డేలకి కానుక వేయాలి, వాళ్ళు చచ్చిన రోజు కానుక వేయాలి, వాళ్ళు చర్చి కట్టిన రోజుకు వేయాలి, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే వేయాలి, వాళ్ళు అండర్వేర్ కొనుక్కోవాలన్నా సరే గూగుల్ పే, ఫోన్పే పెట్టి అమౌంట్ వేయండి అని అడుక్కునేటువంటి దౌర్భాగ్యులు, దరిద్రులు, రాబందులు క్రైస్తవ సమాజంలో వాలే. కానీ ఇప్పటికీ చాలామంది గొర్రెలకు అర్థం కాని విషయం ఇది. దీన్నంతటిని బయట ప్రపంచం గమనిస్తుంది. ఆ బయట ప్రపంచం గాండ్రించి ముఖం మీద ఉమ్మక ముందే, క్రైస్తవ్యం సిగ్గుతో నడి బజార్లో నిలవబడక ముందే దయచేసి ఎవడు పడితే వాడు వచ్చి నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, మాకు డబ్బులు ఇవ్వండి అని కనుక వస్తే మీరు ఇవ్వడం మానేయండి. మీకేమైనా డబ్బులు చెట్లకు కాస్తున్నాయా? లేకపోతే మీరు ఏమైనా రాత్రిపూట వెళ్ళి బ్యాంకు కన్నాలు వేస్తున్నారా? మీరు కష్టపడితేనే కదా డబ్బు వచ్చింది. మీరు కష్టపడి సంపాదించిన రూపాయి అన్నది ఒక నష్టానికి కారణం కాకూడదు. ఈరోజు క్రైస్తవ్యం ఇంత నిందల పాలు కావడానికి కారణం ఏంటంటే, ఊరకే మీరు ఇచ్చేటువంటి డబ్బుల మీద ఆధారపడి బ్రతకడం నేర్చుకున్నారు. కాబట్టి ఎలాగైతే పీనుగు మీద ఆధారపడి రాబందు పీనుగుని పోరాటం చేయాల్సిన అక్కర్లే, కష్టపడాల్సిన అక్కర్లే, అలా రావడం, కూర్చొని తినడమే, ఫ్రీ ఫుడ్ అది. ఎందుకంటే పీనుగా కదలదు, పీనుగా అదిలించుకోలేదు, ఆల్రెడీ సగం గుల్లిపోయి ఉంటుంది. అలా సగం గుల్లిపోయినటువంటి పీనుగు మీద వాళ్ళినటువంటి రాబందుకి ఎలాంటి ప్రతిఘటన ఉండదు. అలా రావడం, మీద కూర్చోవడం, పీక్కొని తినడం, ఎంత సాధ్యమైతే అంత పీక్కొని తినడం, అంతే. అలా ఫ్రీ మనీ, ఫ్రీగా వచ్చేటువంటి డబ్బు, ఏ కష్టం లేకుండా ఏసీ రూమ్లో కూర్చొని అలా కెమెరా ముందు 4 మాటలు మాట్లాడడం ద్వారా, లేనిపోని కథలు, లేనిపోని తమాషాలు మీకు చెప్పడం ద్వారా, దాన్ని ఎమోషనల్గా చెప్పడం ద్వారా మీరు నిజమైన నమ్మి మీరు గూగుల్ పేలు, ఫోన్పేలు పంపిస్తున్నారు అంటే, ఇలాంటి వెధవలకి, దరిద్రులకి, రాబందులకి పంపిస్తున్నారు అంటే, క్రైస్తవ్యం నడి బజార్లో సిగ్గుతో తలదించుకునే రోజు దగ్గరలోనే ఉంది. ఆ పాపానికి గూగుల్ పేలు, ఫోన్పేలు వేసి ఈ రాబందుల్ని పెంచి పోషిస్తున్నటువంటి మీరే కారణం. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు ఏమనంటే, పీనుగ ఎక్కడుంటుందో గద్దలు అక్కడ పోగవుతాయి. పీనుగ లేకపోతే గద్దలు పోగవు. ఈరోజు జ్ఞానం లేనటువంటి క్రైస్తవులు, వివేచన లేనటువంటి క్రైస్తవులు, ఒక విషయాన్ని చెబుతున్నా సరే అర్థం చేసుకోలేనటువంటి క్రైస్తవులు ఉన్న కారణం చేత రాబందులు ఎక్కువ అవుతున్నాయి.
ఎవడైనా సరే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నంబర్లు పెట్టి అడుక్కుంటూ ఉంటే వాడిని నమ్మకండి. వాడు ఏం చేసినా సరే మీ దగ్గర నుంచి డబ్బు కాజేయడానికి మాత్రమే అలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఒకడు ఉదయకాల ప్రార్థనలు అంటాడు, ఒకడు సాయంకాల ప్రార్థన అంటాడు, ఒకడు మధ్యాహ్నకాల ప్రార్థన అంటాడు, ఒకడు అర్ధరాత్రి ప్రార్థనలో శక్తి అంటాడు, ఒకడు ఉపవాస ప్రార్థన అంటాడు, విజ్ఞాపన ప్రార్థన అంటాడు, 40 రోజుల ప్రార్థన అంటాడు, 50 రోజుల ప్రార్థన అంటాడు. రకరకాల ప్రార్థనలు, రకరకాల కార్యక్రమాలు, రకరకాల ప్రోగ్రాములు. ఎందుకు అంటే కేవలం వారి అకౌంట్లలోకి మీ దగ్గర నుంచి డబ్బు రావడానికి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఆదివారం మొదలుకొని ఆదివారం వరకు మధ్యలో ఎలాంటి తీరిక లేకుండా రోజుకు 4-5 వీడియోలు ఎందుకు చేస్తున్నారంటే కేవలం చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అనేటట్టుగా, ఎంత వస్తే ఏముండదు, వీడెటు పోయాడు, వచ్చిందే కట్నం అనేటట్టుగా సాధ్యమైనంత మేర దండుకునేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు. వీడికి రూపాయి ఖర్చు లేదు, వీడికి రూపాయి ఖర్చు లేదు. అలా కెమెరా ముందు నిలవబడి 4 మాటలు చెప్పి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాడు. ఒక్కో వీడియోలకి ₹1,00,000 రాని ఇబ్బంది ఏంటి? 4 వీడియోకి 4 లక్షలు రాని ఇబ్బంది ఏంటి? నేను అన్నది 500 లెక్కేసుకుంటేనే. మరి ఫారిన్లో ఉంటారే మన వాళ్ళు చాలామంది. నేను అనుకున్నాను గతంలో ఫారిన్కి వెళ్ళారంటే బాగా చదువుకొని మంచి తెలివైన వాళ్ళు వెళ్తారేమో అనుకున్నా. కానీ ఈ మధ్య ఫారిన్ నుంచి వస్తున్నటువంటి కాల్స్ను బట్టి, లేకపోతే ఫారిన్ నుంచి కొంతమంది పెడుతున్న కామెంట్లను బట్టి, లేకపోతే ఫారిన్లో ఉన్న వ్యక్తులు చేస్తున్న వీడియోలు బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఏమాత్రం బుర్రలో మెదడు లేకపోయినా సరే ఫారిన్ కూడా వెళ్ళొచ్చు, జేబులో డబ్బు ఉంటే చాలా వెళ్ళొచ్చు అనేటువంటి ఒక అభిప్రాయానికి నేను రావాల్సి వచ్చింది. నేను మాట్లాడుతుంది నా వీడియోల కింద రెస్పాండ్ అవుతున్నాను బట్టి, నా వీడియోల కింద రెస్పాండ్ అవుతున్నటువంటి కొంతమంది ఫారిన్ నుంచి కామెంట్లు పెడుతున్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతాను. అందరి గురించి నేను మాట్లాడుతూ ఉన్నది. క్రైస్తవ్యంలో ప్రత్యేకించి నా వీడియోల కింద కామెంట్లు పెడుతున్నటువంటి అర్థం లేకుండా అలాంటి వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. నేనేం చెప్తున్నాను అంటే క్రైస్తవ్యంలో రాబందులు ఎక్కువయ్యాయి, క్రైస్తవ్యంలో తోడేళ్ళు ఎక్కువయ్యాయి. పీనుగుల్ని పీకు తింటున్నటువంటి రాబందుల్ని మీరే పెంచి పోషిస్తున్నారు. ఒక వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తిని ఏమాత్రం గౌరవించకుండా ఆ వ్యక్తిని అడ్డు పెట్టుకొని ఆ వ్యక్తి మరణం అది మాసిపోకుండా పదే పదే ఫ్రెష్గా ఆ మరణాన్ని పదే మాట్లాడుతూ లేనిపోని కథలు దాని చుట్టూ అల్లుతూ లేనిపోని అనుమానాల సమాజంలో రేకెత్తిస్తూ క్రైస్తవ సమాజాన్ని గందరగోళానికి గురి చేస్తూ క్రైస్తవ్యాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఏదో జరిగిపోతుంది క్రైస్తవ్యానికి అనేటట్టుగా చిత్రీకరిస్తూ రోజుకి ఒక 10 వీడియోలు మాట్లాడుతూ రోజుకి 10 లైవ్లు ఇస్తూ మాకు సహకరించండి, మాకు డబ్బు ఇవ్వండి, మేము అది చేస్తాం ఇది చేస్తాం పొడి చేస్తామంటూ కోట్ల రూపాయలు డబ్బు సంపాదిస్తున్నటువంటి రాబందుల్ని పెంచి పోషిస్తున్న పాపంలో నీవు పాలిభాగస్తుడువా? అయితే కనుక ఇప్పుడే పశ్చాత్తప్పుడు మోకరించు, ప్రభుని క్షమాపణ వేడు. ఇక మీదట ₹1 ఎవరికైనా ఇవ్వాలి అంటే 100 సార్లు ఆలోచించు. ఇవ్వకపోయినా నష్టం లేదు. కానీ తప్పుడు వ్యక్తికి, తప్పుడు కార్యక్రమానికి, తప్పుడు ఉద్దేశాలకు కనుక నీ రూపాయి వాడబడితే వారి పాపాల్లో నీవు కూడా పాలిభాగస్తులవుతారు. జాగ్రత్త. పీనుగ ఎక్కడ ఉంటుందో గద్దలు అక్కడ ఉంటాయి. ప్రస్తుతం ఒక పీనుగని తీసుకొని ఈ గద్దలు ఎలా పీక్కు తింటున్నాయో, ఎలా బలిసిపోతున్నాయో గత కొన్ని వారాలుగా చూస్తూ ఉంటే గుండె బరువు ఎక్కుతుంది, మనసు భారం అవుతుంది, కంట్లో నీళ్ళు ఒలుకుతున్నాయి. అయ్యో ఏంటి నా క్రైస్తవం ఇలా అయిపోయింది. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును అనే సొలొమోను రాసిన మాటను ఆలోచించుకుంటుంటే బాధ అనిపిస్తుంది. ఏంటి క్రైస్తవులు ఇంత అమాయకులు అయిపోయారు, ఇంత మూర్ఖులు అయిపోయారు, ఇంత జ్ఞాన రాహిత్యంగా మారిపోయారు. ఎవరు ఏది చెప్తే దాన్ని నమ్మడమేనా? ఎవరు ఏ పోస్ట్ పెడితే దాన్ని ఫార్వర్డ్ చేసుకోవడమేనా? ఎవడు ఏ వీడియో పెడితే దాన్ని షేర్ చేసుకోవడమేనా? ఎవడు ఏ మాట మాట్లాడితే దాన్ని నిజమని నమ్మడమేనా? తీరు ఎక్కడ ఉంటుందో గద్దలు అక్కడ పోగవుతాయి. ఏమాత్రం తీసుకోకుండా ప్రస్తుతం క్రైస్తవ్యంలో గద్దలు వాలిపోయాయి, గద్దలు బలిసిపోతున్నాయి, పీక్కు తింటున్నాయి క్రైస్తవ్యాన్ని ఒక పీనుగును అడ్డు పెట్టుకొని. జాగ్రత్త, వారి పాపంలో పాలిభాగస్తులు కాకండి.